వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు హిందూలో ఎడిట్ పేజ్ వ్యాసం కూడా వాళ్ళు అదే రాశారు. బీజేపీకి 2014లో 4% దాకా ఓట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 4 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2019కి వచ్చేసరికి వాళ్ళకు 0.96% ఓట్లు పడిపోయినాయి. అలాంటి వాళ్ళని వెంటబడి మరీ పొత్తు కుదుర్చుకుంటే వీళ్ళు మాకు 10 అవి కావాలి ఇవి కావాలి అంటుంటే, అసలు బీజేపీని కలవడం వల్ల ప్లస్సా మైనస్ అనే లెక్క ఒకటి ఉంటే, వాళ్ళు మళ్ళీ అది కావాలి ఇది కావాలి అన్ని కోరికలు పెడుతుంటే ఎటు తోచిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెలుగుదేశం సీట్ల సంఖ్య ఒకటే కాదు, అవి ఫెయిల్ అయితే మళ్ళీ రేపు మెజారిటీ ప్రభుత్వంలోకి రావడం సమస్య కదా. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. బహుశా వాళ్ళు అట్లాంటివి చర్చించి ఉండాలి. సార్ ఈయన బస్సు యాత్ర నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి యంత్రాంగం, పైగా వాళ్ళు మూమెంట్లోనే ఉన్నారు, కదలికలోనే ఉన్నారు కదా. అప్పుడప్పుడు సభలు పెట్టడం నుంచి సిద్ధం సభలు, అంతకుముందు నేను నా బూతు, అంతకుముందు ఇంకొకటి ఏదో పద్ధతిలో పోల్ మిషనరీ అనేది పక్కగా పెట్టారు. అది గెలిచినప్పటి నుంచి. దానికి తోడు వాళ్ళకు ఒక ఐపాక్ సంస్థ, ఈ వాలంటీర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్లను తొలగిస్తున్న కొద్దీ వాళ్ళు అటు పోతారు. కాబట్టి వైసీపీకి యంత్రాంగం సమస్య లేదు, ప్రజల స్పందన, ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. వీళ్ళకి వచ్చేసరికి దీన్ని సెట్ చేసుకోవాల్సింది చాలా ఉంది. మూడోది థీమ్ కూడా సెట్ చేసుకోవాలి కదా. అవును, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏ అంశాలతో పోవాలని చర్చిస్తున్నారని హెడ్డింగ్స్ ఇస్తున్నారు. ఇంత దగ్గరకు వచ్చి ప్రధానమంత్రి కూడా వచ్చాక ఇంకా ఏ అంశాలనే చర్చ ఏంటి? అవును, ఇక డైలమా ఏంటంటే, ఎవరు చూసినా ప్రత్యేక హోదా లాంటివి రాష్ట్రానికి సంబంధించినవి అందులో పెట్టాలా వద్దా? అందులో పెడితే బీజేపీ వాటికి ఒప్పుకోదు. ముగిసిన అధ్యాయాలు మళ్ళీ మీరు ఎలా రచిస్తారు? అవును, మరి ఆ పేరే పెట్టకపోతే అసలు ఆ పేరే లేదు చూడండి అని ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా దాడి చేస్తారు కదా. సో ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది పెద్ద సమస్య. పొద్దున్న నేను చూస్తున్నా సిపిఎం శ్రీనివాసరావు అన్నాడు ఏమని, మోదీ వచ్చారు కానీ చంద్రబాబుకు ఓటేయండి అని కానీ జగన్ ఓడించండి అని కానీ 2 పిలుపులు ఇవ్వలేదు. అంతే కదా, ఓడించండి, ఆయన ఓడించండి, గెలిపించాలి అనాలి కదా. అనాలి, అది అనలేదు ఇది అనలేదు, ఇంకేం అనాలి మరి? రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇక్కడికి వచ్చాం. ఈవిడ షర్మిల గారి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందండి కడపలోని జగన్మోహన్ రెడ్డి గారికి? ఆవిడ అక్కడి నుంచి ఎంపీ అంటున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ సెంటిమెంటు, తర్వాత ఒక మాట బయట వాళ్ళు చెప్పడానికి, సొంత చర్యలు చెప్పడానికి చూసే వాళ్ళలో తేడా ఉంటుంది కదా. బట్ అల్టిమేట్గా పొలిటికల్ ఫ్యాక్టర్సే వీటిని డిసైడ్ చేస్తాయి. రాజకీయ బలాబలాలు అంశాలు డిసైడ్ చేస్తాయి తప్ప. ఇంకొకటి, ఆమె ఇండియా తరఫున అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ తెలుగుదేశం కూడా ఏదో ఒకటి విమర్శించాల్సి వస్తుంది. ఇప్పటిలాగా ఏమి ఉండదు. అప్పుడు అది అన్నా చెల్లెళ్ళ సమస్య అయిపోయింది. ఇంకా అది కాంగ్రెస్ బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ యుద్ధంగా మారిన తర్వాత వీళ్ళు ఆమెను బలపరచలేని పరిస్థితే వస్తుంది. అంటే అసలు కడపలో ఏంటంటే దస్తగిరి అని ఆయన పోటీ చేస్తున్నాడు, అప్రూవరు. ఆయన అసలు ఎలా చంపారో ఏంటో వివరాలన్నీ చాలా చెప్పాడు. ఆయన వచ్చి రకరకాలుగా మీడియా స్పేస్ టైం అంతా ఆక్రమించి, అంటే రాజకీయాలు ఎక్కడికి వెళ్ళాయంటే ఇక్కడ నిజంగా కనుక నా ఉద్దేశంలో ఎన్డీఏ కూటమి లేదా తెలుగుదేశం సరిగ్గా ఆలోచిస్తే ఆ సమస్యను అంత లిమిటెడ్ చేసి ఆ స్థాయికి తీసుకుపోతే రాజకీయంగా జరగాల్సిన దాడి పక్క